ఎంపీ గారు ముందు రైట్ సైడ్ సార్ కొద్దిగా ముందుకు రండి నాకు చెప్తున్నా పడుగు ముందు సరిపోతాడా నమస్తే అందరూ నమస్కారం చేసుకోండి. పార్వతీపతయే నమః. హర మహాదేవ శంభో శంకర. భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ అగ్నికారాయ కాలాడ్భద్రాయ నీలకంఠాయ ముత్సవ్యాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సర్వే తీసుకో బాగుంటున్నాయి తీసుకో. అత్యంత శోభనాభాప్తిరస్తు. అందరూ లైన్లో జోహార్ మాగుంట సుబ్రహ్మణ్య గారు. అమర్ రహే మాగుంట సుబ్రహ్మణ్య గారు. అమర్ రహే మాగుంట సుబ్రహ్మణ్య గారు. అమర్ రహే మాగుంట సుబ్రహ్మణ్య. మాగుంట కుటుంబ ఆద్యుడు
మాగుంట రాఘవరెడ్డి గారు సాక్షాత్తు మన యువ నాయకుడు, మన స్ఫూర్తి. ఆశీర్వచనాలు మాకు అందజేసినందుకు మాగుంట కుటుంబం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికి మన ముందుకు వస్తున్నారు జనాబ్ మహమ్మద్ ఇస్మాయిల్ మజీద్ అండ్ మరియు జనాబ్ అబ్దుల్ రెహమాన్. వారిరువురిని సలాం చెప్తూ సాదరంగా వేదిక మీద భాగంగా భజన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడే సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ మధ్యనే 25 సంవత్సరాల తర్వాత మాగుంట సుబ్బరామరెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ మధ్యనే 25 సంవత్సరాల తర్వాత వారి సతీమణి మాజీ పార్లమెంట్ సభ్యులు పార్వతమ్మ గారు కూడా పరమపదించడం, ఈ సందర్భంగా ఇద్దరికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా మర్చిపోకుండా వాళ్ళ ప్రజల మధ్యనే ఉంచేందుకు ఎల్లప్పుడూ ప్రజల మనిషిగా మన మధ్య లేకపోయినప్పటికీ సుబ్బరామరెడ్డి గారిని మనలో చిరస్మరణీయుడిగా ఉంచే దానిలో ప్రధానంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వారి కుమారులు రాఘవరెడ్డి గారికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, సేవకి మారు పేరుగా సమాజ సేవ, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు అభివృద్ధిని వారు కొనసాగించడం, వారి తదనంతరం వారి కుటుంబం అంతా కూడా ఒంగోలు పార్లమెంట్లో, ప్రకాశం జిల్లాలో, అదేవిధంగా నెల్లూరులో కూడాను సేవా కార్యక్రమాలు కొనసాగించడం, వారి అడుగుజాడల్లో శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబం అంతా ముందుకు రావటం, మన జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఉపాధి కల్పించడం, అదేవిధంగా కాలేజీలను ఏర్పాటు చేసి విద్యా అభివృద్ధికి తోడ్పడటం, ఇటువంటివన్నిటి కూడా మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ వారి దంపతులకి ఉన్నత లోకాల్లో ఉండి మన అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారి ఆ దంపతులిద్దరు కూడా ఒక్కసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. వీరికి మన రాష్ట్ర మంత్రి వర్యులు వారికి ఆ మెడలు బహుకరించబడుతుంది. దానికి సరిపడ్డ చప్పట్లు కొట్టాలి కదా. క్లాప్స్ క్లాప్స్. అలాగే ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ చీమకుర్తి విద్యార్థిని పోతుల జయవర్షిని ఫస్ట్ ఎంపీసీలో 470 మార్కులు కాదు 450 మార్కులతో స్టేట్ 6th ర్యాంక్. అలాగే మార్కులు దానికి సరిపడ్డ చప్పట్లు కొట్టాలి కదా. క్లాప్స్ క్లాప్స్. అలాగే ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ చీమకుర్తి విద్యార్థిని పోతుల జయవర్షిని ఫస్ట్ ఎంపీసీలో 470 మార్కులు కాదు 450 మార్కులతో స్టేట్ 6th ర్యాంక్. అలాగే కుర్తి విద్యార్థిని పల్లిపల్లి శివాని నేను కరెక్ట్ గా చెప్పా, మీరు కరెక్ట్ గా స్పందించడం 984 మార్కులు పొందినటువంటి స్టేట్ 9th ర్యాంక్ ఎంఎస్ఆర్ కనిగిరి విద్యార్థి షేక్ సమీరా. మన టూరిజం శాఖ చైర్మన్ శ్రీ లోకసాని బాలాజీ గారి చేత ఆ మెడల్ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి గారు, నిఖిల్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. తదుపరి ఖురాన్ పఠనాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి జనాబ్ మహమ్మద్ ఇస్మాయిల్ మజీద్.
నివాసము శ్రీహరి నిగమాతు తదితర పెద్దలందరికీ కూడా 22 సంవత్సరాలు ఇద్దరు వచ్చాం. 19, 13 కాకుండా 17, 17 వచ్చి డ్రా వేయాల్సి వచ్చింది. నేను అప్పుడు వాళ్ళు ఎక్కడ రాజకీయాల్లో ఎక్కడ నామినేషన్ వేసినా అక్కడ గెలిచేటటువంటి పరిస్థితి. అంటే మాగుంట కుటుంబం అన్ని పార్టీల వారిది, అందరి పేద పడుగు వారిగా అమలు వర్షం లేక కరువు పీడితంగా ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా మనిషికి కనీస అవసరమైనటువంటి మంచినీరు ఇచ్చే దాంట్లో వీరి యొక్క కుటుంబం ప్రతి గ్రామానికి ఆ రోజుల్లో కూడా మరి వాటర్ ట్యాంకర్స్ పెట్టి త్రాగునీరు అందించినటువంటి చరిత్ర మాగుంట కుటుంబానికి. ఈ జిల్లా ప్రజలు ఆ యొక్క మాగుంట కుటుంబాన్ని మర్చిపోలేనటువంటి పరిస్థితి. అందుకని ఆయన తదనంతరం గౌరవనీయ వాళ్ళందరి కోసం మరి ఎన్నో పాఠశాలలు నిర్మించి పాఠశాలలు పెట్టి జూనియర్ కాలేజ్ ప్రకాశం జిల్లాలో కమిషన్ మేళలో పాల్గొనడానికి మన జిల్లాలో ఉన్నటువంటి దిగ్బంధులైనటువంటి కవులు, అంటే ప్రముఖమైనటువంటి కవులు అందరూ కూడా విచ్చేశారు. వారిని చక్కగా వేదిక మీదకి ఆహ్వానిస్తాము. మీరందరూ వారి కవితలు చదివేటప్పుడు మా హనుమారెడ్డి గారి ద్వారా దక్కింది, అది మా మాగుంట సుబ్రహ్మణ్య గారి ద్వారా దక్కింది, మా శ్రీనివాసులు రెడ్డి గారి ద్వారా దక్కిందని వారిని వారు కూడా గర్తించేటటువంటి గ్రామే చక్కటి కవిత్వాన్ని రాస్తూ వారు అనేక మంది కమిషన్ మేళలో పాల్గొన్నటువంటి అనుభవం ఉంది. కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కనిగిరి నుంచే మనం చర్చించే శివప్రసాద్ గారు, వారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలానే ఆర్టీసీలో అలానే ప్రకాశం జిల్లాలో కవి దిగ్గజంగా ఉన్నటువంటి కనిగిరి ప్రాంతంలో కొట్టేటి వెంకటేశ్వర రెడ్డి గారు అందరూ కూడా. అలాగే ముస్లిం రచయిత సంఘం అధ్యక్షుడిగా ఎన్నో కావ్యాలు, 70కి పైగా కావ్యాలు రాసినటువంటి మంచి గ్రామంతో కోకిల గ్రామంతో పోటీ గారు, వారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీకృష్ణ దేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు మనం ఈరోజు కమిషన్ మేళను ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఎచ్చటి కోరి నీ పైన అని ఒక అద్భుతమైనటువంటి కవితా ఖండికలు రాసి శ్రీశ్రీ అవార్డు పొందినటువంటి కవయిత్రి అల్లు విజయ్ కుమారి గారు, ప్రసాద్ బాబు గారిని కూడా 3 లింగాల నడుముంది అవకాశాన్ని మనం చూస్తున్నాం. లేత వగరుకు వగరైన పొగరు పాడు ఒక మంచి మాటకే వడలెల్లమర్పించడి సభయుడతడు చెయ్యనలేదన చైత్రమాసపు టెండ మమతలు పులిసెన ఎవరు అటువంటి వాడు ఆయన. నెల్లూరు నెలరాజు మాగుంట సుబ్బరాముడు ప్రకాశం గడ్డపై నిత్యమై పునరంకితమైన యువనాయకుడు
మన గోపూడు మాగుంట రాఘవరెడ్డి గారు కూడా ఫ్లోరిన్ పీడిత ప్రాంతాల్లో జలధారలు కురిపించిన అశేష జన దాహత్యం తీర్చిన అపర భగీరథునికి ఇప్పుడు నేను హృదయపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను. చూసుకొని మారుమూల గ్రామాలలో విద్యా దిగులు వెలిగించిన సంస్కృతి పీఠాల విభోత్సాహకుడికి మీ అందరి సాక్షిగా ఇప్పుడు నేను జోహార్లు తీసుకుంటున్నాను. మన కవులందరినీ కూడా ఆహ్వానిద్దాం. ఈ రోజు దీగస్తు విజయోస్తు అని ఆకాంక్షిస్తూ పెద్దలు కొన్నేటి వెంకటేశ్వర రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ఉన్నటువంటి సిద్ధాంతమైనటువంటి కవుల్లో ఒక విమర్శకుడిగా ప్రకాశం జిల్లాకి పేరు తీసుకొస్తున్నటువంటి ప్రముఖులు కొన్నేటి వెంకటేశ్వర రెడ్డి. ఇప్పుడు నేను సలాం చేస్తున్నా. 1990 సమరోత్సాహాన్ని నింపి జిల్లా నలుమూలల మువ్వెన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన మౌన ముద్ర. మాగుంట రాఘవ బాబు చేసిన సేవలు కోకొల్లలు. ప్రకాశం జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా 2 లక్షలకు పైగా కొమ్మలకి గొడ్డలకు కూడా సుగంధం పంచే మంచిగంధ చెట్లు లేవు. నీకు ధర్మాన్ని మారు శ్రీనివాసుడి పనిని కూడా మర్చిపోయి సీనను చూచి తన్మయత్వం చెందుతారు విద్యార్థులు యువకులకి. ఒక సెల్ఫీ సార్. కొమ్మలకి గొడ్డలకు కూడా సుగంధం పంచే మంచిగంధ చెట్లు లేవు. నీకు శ్రీనివాసుడి పనిని కూడా మర్చిపోయి సీనను చూచి తన్మయత్వం చెందుతారు విద్యార్థులు యువకులకి. ఒక సెల్ఫీ సార్. ధర్మాన్ని మారు మాగుంట రాఘవ బాబు చేసిన సేవలు కోకొల్లలు. ప్రకాశం జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా 2 లక్షలకు పైగా